యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనము. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వ్రాయబడి ఉంది. ఇక్కడ ఎవరంటున్నారు ఈ మాటలంటే యేసయ్య అంటున్నాడు. యేసయ్య చేసిన కార్యముల కంటే కూడా మనం ఎంతో నిశ్చయంగా గొప్ప క్రియలు దేవుడి కంటే కూడా యేసయ్య కంటే కూడా నిశ్చయంగా మనం గొప్ప క్రియలు చేస్తామని యేసయ్య అంటున్నాడు ఇక్కడ. అయితే ఎప్పుడు నువ్వు అటువంటి గొప్ప క్రియలు చేయగలవు ఎప్పుడంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు. అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో చూద్దాం. మనం స్టెఫెన్ గురించి చూసినట్లయితే స్టెఫెన్ ఎంతో పరిశుద్ధాత్మ నడిపింపు కలిగినటువంటి జీవితం ఉంది స్టెఫెన్కి. అతడు ఎంతో విశ్వాసంతో జీవించిండు స్టెఫెన్ యొక్క లోకంలో జీవించినప్పుడు. మరి అతని యొక్క కష్ట సమయాల్లో కూడా స్టెఫెన్ ఎప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. అతని యొక్క కష్ట సమయాల్లో కూడా దేవుని కొరకు నిలబడినటువంటి జీవితం స్టెఫెన్కి ఉంది. అది మనం వాక్యంలో చూసినట్లయితే అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 5వ వచనంలో అయితే స్టెఫెన్ని ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎన్నుకున్నారు మనం వాక్యంలో చూసినట్లయితే స్టెఫెన్ గురించి ఏమని వ్రాయబడిందో చూద్దాం. అపోస్తలుల కార్యంలో 6వ అధ్యాయము 5వ వచనము. ఈ మాట జన సమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధతతోనూ నిండుకొనిన వాడైన స్టెఫెను ఫిలిప్పు అని వ్రాయబడి ఉంది. అంటే స్టెఫెన్ ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుండో మనకి ఇక్కడ తెలియదు, కానీ వాక్యంలో వ్రాయబడి ఉంది ఏంటంటే స్టెఫెన్ ఆల్రెడీ వీరు స్టెఫెన్ ఎన్నుకోనక ముందే స్టెఫెన్ పరిశుద్ధాత్మను పొందుకున్నాడని ఈ యొక్క వచనంలో వ్రాయబడి ఉంది. అయితే అదే అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం మనం చూసినట్లయితే, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉంది? స్టెఫెను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. ఇక్కడ కూడా క్లియర్గా వ్రాయబడి ఉంది. స్టెఫెన్ జీవించినటువంటి జీవితము పరిశుద్ధాత్మతో నిండుకొనినటువంటి జీవితం అతనిది. అతడు ఎంతో విశ్వాసం కలిగి పరిశుద్ధాత్మ నడిపింపుతోని స్టెఫెన్ జీవించినట్లు మనము ఈ యొక్క వాక్యంలో చూడగలము. అయితే నువ్వు కూడా స్టెఫెన్ వల్ల జీవించాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటావో అప్పుడు మాత్రమే నీ కష్ట పరిస్థితిలో ఆయన ఎటువంటి ఘోరమైన పరిస్థితిని నువ్వు ఎదుర్కొన్నా కానీ నువ్వు దేవుడి కొరకు యేసయ్య కొరకు నిలబడగలవు. కొన్నిసార్లు సామాన్యంగా ఈ యొక్క లోకంలో నీకు కలిగే పరిస్థితులను బట్టి కొంతమంది దేవుని విడిచిపెట్టేస్తారు. దేవుడు ఎందుకు నాకు ఈ విధంగా చేసిండు, లేకపోతే నా ఫ్యామిలీకి ఈ విధంగా ఎందుకు చేసిండని దేవుని విడిచిపెడతారు. కానీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మని పొందుకుంటావో నువ్వు దేవుని కొరకు బహుబలంగా నిల్చుంటావు. అంటే దేవుని ఇంకా విడిచిపెట్టవు. అటువంటి స్టెఫెను లాంటి జీవితం నీలో కలుగుతుంది. మనం ఫిలిప్ గురించి కూడా చూసుకున్నట్లయితే అదే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని విడిచి వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. అయితే ఫిలిప్ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి వ్యక్తి. అయితే ఏం చేస్తున్నాడు ఫిలిప్ పరిశుద్ధాత్మను పొందుకొని? ఫస్ట్ థింగ్, అతడు క్రీస్తును వారికి ప్రకటిస్తున్నాడంట. ఇక్కడ
అప్పుడు ఫిలిపు సమరయ్య పట్టణము వరకును వెళ్ళి ఏం చేసిండు? క్రీస్తును, యేసయ్య గురించి ప్రకటించిండంట. తరువాత జనసమూహములు అతడు చెప్పిన మాటలు విన్నారంట. ఇంకొకటి మనం చూసినట్లయితే ఇక్కడ 7వ వచనంలో, అనేకులను పట్టిన అపవిత్ర ఆత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. చూడండి, దేవుని గురించి చెప్తున్నాడు అతడు ఆత్మపూర్వకంగా. అప్పుడు ఏమైందంటే, అనేకులకు పట్టినటువంటి అపవిత్ర ఆత్మలు కేకలు వేస్తూ వారిని విడిచి వెళ్ళిపోయినాయంట. ఇంకా వారికి పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. చూడండి, మీరు కూడా ఈ విధంగా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత మీ ద్వారా కూడా దేవుడు ఇటువంటి కార్యాలు చేయగలడు. అప్పుడు అపోస్తలులు ఉన్నప్పుడు జరిగినటువంటివి ఇప్పుడు జరగవు అన్నది ఏమీ లేదు. మనం బైబిల్ వాక్యం చదువుతున్నాం కదా, వాక్యంలో వ్రాయబడి ఉంది. దేవుడే అన్నాడు, నాకంటే గొప్ప క్రియలు మీరు చేస్తారు అని. చేస్తారంటే మనంతలు మనం కాము కానీ దేవుడు మన ద్వారా జరిగిస్తాడు కార్యాలను. సో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే తప్పకుండా ఇట్లా ఫిలిప్ లాగా ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు నీ ద్వారా జరిగిస్తాడు. అంటే ఫిలిప్ వాక్యాన్ని ప్రకటిస్తుంటేనే అనేకులకి స్వస్థత కలిగింది. దయ్యాలు కూడా, అపవిత్ర ఆత్మలు కూడా కేకలు వేస్తూ వారిలో నుండి విడిచి వెళ్ళిపోయినాయి అంట. ఈ విధంగా నువ్వు కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటే ఇటువంటి కార్యాలు దేవుడు తప్పకుండా నీ ద్వారా కూడా జరిగించగలడు. ఎప్పుడైతే నీకు దేవుడి పిలుపు అనేది ఉన్నదో, దేవుడు నిన్ను సేవకు పిలుచుకుంటాడో, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నువ్వు పొందుకుంటావో, దేవుడు నీ ద్వారా ఇటువంటి కార్యాలు తప్పకుండా జరిగిస్తాడు. కొర్నేలు జీవితంలో కూడా అతని ఇంటి వారి మీద కూడా ఏ సమయంలో పరిశుద్ధాత్మతో వారు నిండుకున్నారో చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 44 నుండి 46 వచనములు. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్నవారందరి మీదికి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. పేతురు ఇంకా మాట్లాడుచుండగా కొర్నేలు యొక్క హౌస్ హోల్డ్ మీద, అంటే అతని యొక్క కుటుంబం మీద పరిశుద్ధాత్మ దిగనని వ్రాయబడి ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైనా ఎక్కడైనా నీ మీదికి రావచ్చు. ఈరోజు నువ్వు కూడా దేవుణ్ణి అడుగు, నన్ను పరిశుద్ధాత్మతో నింపమని అడుగు. ఎందుకంటే క్రైస్తవులుగా జీవిస్తున్నారు చాలామంది, కానీ దేవుని యొక్క లోతైన అనుభవం, దేవునితో ఒక మంచి ఇంటిమెసీ అనేది లేదు. క్రైస్తవులమా పేరుకి క్రైస్తవులం, జీవిస్తున్నామా అంటే జీవిస్తున్నారు, కానీ లోకానికి ఇవన్నీ అద్భుతాలు, కానీ మనకు క్రియలు. ఇవన్నీ మనము ఇతరులకి దేవుని నామాన్ని చేసి చూపించాలి. అప్పుడే కదా ఇతరులు కూడా దేవుని యొక్క వెలుగులోనికి వచ్చేది, దేవుని యొక్క రక్షణలోనికి వచ్చేది. మనం లోకానికి చూపించాలి దేవుడు వాక్యంలో చెప్పింది దేవుడు మన జీవితాల ద్వారా చేస్తాడు అని. వాక్యం ప్రకటించడం అంటే ఇది ఒక పాస్టర్లు మాత్రమే, ఇవాంజలిస్టులు మాత్రమే వాక్యాన్ని ప్రకటించాలని లేదు, వారు మాత్రమే అద్భుతాలు చేయాలన్నది లేదు. దేవుడు ఎవరినైనా ఎప్పుడైనా ఎట్లయినా వాడుకోవచ్చు. కనుక మీరు కూడా దేవుణ్ణి అడగండి. వాక్యంలో వ్రాయబడి ఉంది కదా, వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. మరి స్టెఫెన్ ఏ విధంగా పరిశుద్ధాత్మతో నిండుకొని జీవించిన అటువంటి జీవితం కావాలని దేవుణ్ణి అడగండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆ యొక్క నడిపింపులో నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ నడిపింపు మీకు కావాలని మీరు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మీకు ఇస్తాడు. మీరు అటువంటి అనుభవంలోనికి రావాలని ప్రేయర్ చేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని కూడా గొప్పగా వాడుకుంటాడు తన సేవలో. గాడ్ బ్లెస్ యూ.